నాలుగు స్తంభాలాటకు చెక్కట. తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందట. గ్రూపులు విభేదాలకు ముగింపు పలకాలని నిర్ణయం తీసుకుందట. పాత కొత్త పార్టీ నేతలను ఏకతాటిపైకి తేవాలనే భావన 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రత్యేక కార్యాచరణకు రెడీ అవుతున్నదట. మున్సిపల్ ఫలితాలపై హస్తినకు పార్టీ ముఖ్య నేతలు ఒక నివేదిక ఇచ్చిరట. పేలవ ఫలితాలకు కొందరు సీనియర్లే కారణమని స్పష్టీకరణ. ఏది మొన్న వచ్చినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఆ వచ్చిన రిజల్ట్స్కే సంకలు గుద్దుకుంటున్నారు. కానీ హైకమాండ్కి ఒక క్లారిటీ ఉందట, ఏం రిజల్ట్స్ ఇవి, ఎంత దారుణంగా తయారైన మనమని. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్తో పొత్తుపైన సీరియస్ అవుతున్నదట. సంస్థాగత ప్రధాన కార్యదర్శి వైఖరిపైన పలువురు నేతల అసంతృప్తట. నేను నిన్న మొన్న చాలా క్లియర్గా చెప్పిన, ఇక్కడ తెలంగాణ బీజేపీలో కొంతమంది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్తో అంటగాగిర్రు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డితో అంటగాగుతున్నారు. 100కు 100% ఇది అట్లేం లేదు అనుకుంటే మీ పార్టీని కూడా బాగు చేయలేడిగా. ఇది కార్యకర్తల్లో కూడా చాలా బలంగా ఉన్నది. కార్యకర్తలేమో బీజేపీ కార్యకర్తలేమో రోడ్ల మీదకి వచ్చి తన్నులు తిని జైళ్ల పాలై రక్తాలు గారేటట్టు పనిచేస్తున్నారు. వాళ్ళు అన్నీ వదిలేసి ఇప్పుడు మిగతా పార్టీలకి బీజేపీ కార్యకర్తలకు ఉన్న తేడా ఏంది? మిగతా పార్టీ కార్యకర్తలు సరే అందరు కాకపోయినా అంటే ఉన్న ఫ్యాక్ట్ మనం మాట్లాడుకోవాలి. మిగతా పార్టీలో సిచ్యువేషన్ ఎట్లుంటుంది? పైసలు ఇస్తేనే పని అవుతుంది, ఆడ పైసలు ఇస్తేనే అడుగు బయట పెడతారు. కానీ బీజేపీలో ఆ సిచ్యువేషన్ ఉండదు. బీజేపీ కార్యకర్తలు వాళ్ళ ఐడియాలజీ వాళ్ళ సిద్ధాంతం మేరకు వాళ్ళ బండ్లలో వాళ్ళే పెట్రోల్ పోసుకొని బయటకు వచ్చి సమస్యల మీద కొట్లాడతారు. వాళ్ళు అదొక అడ్వాంటేజ్ బీజేపీకి. అట్లాంటి అద్భుతమైన కార్యకర్తల బలం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆ నాయకులు ఎట్లా పనిచేయాలి? కార్యకర్తల అభీష్టం మేరకు పనిచేయాలన్నా, లేకపోతే అధికారంలో ఉన్నోడితో అంటగాగి పనిచేయాలన్నా, అంటగాగి సొంత పనులు చేసుకోవాలన్నా? ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళ పనులు అయితలేవు కానీ కొంతమంది బీజేపీ లీడర్ల పనులు మాత్రం చక్కా అయిపోతున్నాయి. వాళ్ళు చెప్తేనే అవుతున్నాయి కొన్ని. నేను నిన్న మొన్న కూడా చెప్పిన, 2 కేంద్ర మంత్రుల మీద, కిషన్ రెడ్డి మీద, బండి సంజయ్ మీద 6 తెలంగాణ బీజేపీ ఎంపీలు, కొంతమంది ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా మోదీకి కంప్లైంట్ చేసిర్రు. వీళ్ళ వల్ల తెలంగాణలో బీజేపీ ఎదుగుతలేదు, వీళ్ళు రేవంత్ రెడ్డితో అంటగాగిర్రు, వీళ్ళు రేవంత్ రెడ్డితో ములాఖత్ అయ్యారని. 100% ఇది. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో 2023 జనరల్ ఎలక్షన్స్లో 23,000 ఓట్లు పడితే 2024 పార్లమెంట్ ఎలక్షన్లో కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్లో 60,000 ఓట్లు పడితే మొన్న జరిగిన బై ఎలక్షన్లో ఎందుకు 17,000 ఓట్లు పడ్డాయి? ఎందుకు 17,000 ఓట్లు పడ్డాయి? ఓట్ పోలరైజ్ చేయడానికి ప్రయత్నం చేశారని మొలతాడు ఇది అది అని మాట్లాడిన నాయకులు ఎవరి కోసం ఆ భాషను ఎంచుకున్నారు? రేవంత్ రెడ్డి గెలవడం కోసం, కాంగ్రెస్ గెలవడం కోసం ఆ భాషను ఎంచుకున్నారు. ఓట్ పోలరైజ్ అయింది, కాంగ్రెస్కు పడ్డది. ఇది కాదని చెప్పమనండి ఎవరినైనా. ఈ పరిణామాలన్నింటి తర్వాత దాదాపు ఒక 3 నెలల కిందనో 4 నెలల కిందనో మోదీకి లిఖితపూర్వకంగా వీళ్ళు కంప్లైంట్ చేసిర్రు. మరి నేను అనుకుంటా దాంట్లో భాగంగా ఇదా? ఇప్పుడు మరి ఆనాడే మీరు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో వచ్చిన రిజల్ట్స్ని బేస్ చేసుకొని మీరు ఆనాడే ఇట్లాంటి యాక్షన్ తీసుకొని కార్యాచరణ తీసుకొని ఉంటే సర్పంచ్ ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్స్లో మీకు మెరుగైన రిజల్ట్స్ వచ్చేవి కదా. ఎందుకు చేయలే ఆ ప్రయత్నం? ఇప్పుడు ఇది నాకు కూడా డౌటే. ఇప్పుడు ఈ స్థాయిలో నిజంగానే అట్లాంటి ప్రత్యేక కార్యాచరణ ఉంటుందా? ఇట్లాంటి వార్తలు మనం 4-5 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు మరి ఇంత సోయున్నోళ్ళు మీరు మొన్న పార్లమెంట్లో అమిత్ షా ఏకంగా లేచి నిలబడి గద్దర్ని అవమానించేలాగా స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంది? గద్దర్ని అవమానిస్తూ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంది? తెలంగాణ ప్రజలని ఇక్కడ ఉన్న వలసొచ్చిన మార్వాడి వాళ్ళు బతకడానికి వచ్చి తెలంగాణ ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తుంటే, తెలంగాణ ప్రజలని ఇబ్బందులు పెడుతుంటే మరి వాళ్ళ పక్షాన మీరెందుకు నిలబడి మాట్లాడుతున్నారు? ఇవన్నీ చర్చకు రావాల్సిన అంశాలు కదా. మీ బీజేపీ కార్యకర్తలు కూడా నచ్చట్లేదు ఇట్లాంటి వైఖరి. ఇవన్నీ మార్చుకోకుండా మీరు ఎంత కార్యాచరణ చేపట్టినా, ఇంకేం చేసినా మీరు అధికారంలోకి రావడం కష్టం. అధికారంలోకి కాదు కదా, 8-2 అయినా ఆశ్చర్యం లేదు. మొన్న 8 గెలిచినా 2 అయినా ఆశ్చర్యం లేదు. మీ వైఖరి, మీ యొక్క ఇది మార్చుకోకపోతే, మీ ఆలోచనలు, మీ ఐడియాలజీని, మీ భావజాలాన్ని మార్చుకోకపోతే, ఐడియాలజీ మీరు మీ ధర్మము, హిందూ ఐడియాలజీ ఓకే, అదంతా ఒక భాగం. మీ ఐడియాలజీ ప్రకారం మీరు నడుచుకోండి, కానీ ప్రజలని మర్చిపోవద్దు కదా. ప్రజలకు వ్యతిరేకంగా మీరు పనిచేయద్దు కదా. రాష్ట్ర పార్టీలో కొనసాగుతున్న 4 స్తంభాలాటకు బీజేపీ జాతీయ నాయకత్వం చెక్ పెట్టబోతోందా? ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల మధ్య కొనసాగుతున్న
అంతర్గత విభేదాలను పరిష్కరించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించిందా? కొంతమంది నాయకుల వ్యవహార శైలి పట్ల అసంతృప్తితో ఉందా? వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే సొంత పార్టీ నేతలను ఏకతాటిపైకి తీసుకురావడం ముఖ్యమని భావిస్తోందా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి ఆ పార్టీలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ట్రయల్ రన్గా భావించిన మున్సిపల్ పోరులో కొన్ని చోట్ల ఆశించిన మేర ఫలితాలు దక్కకపోవడంపై ప్రత్యేక నివేదిక కోరిందని తెలిపాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. అంతర్గత కార్యాచరణతో క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ నేతల మధ్య విభేదాలు అధిష్టానానికి తలపోటుగా మారాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పార్టీలో కొత్త పాత అన్న అంశం సీనియర్ నేతల మధ్య విభేదాలకు ప్రధాన కారణమన్న వాదన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కొంతమంది పదవుల కోసం, అధికారం కోసం పార్టీ మారతారంటూ మాజీ ఎమ్మెల్యే ఒకరు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు పార్టీలో అంతర్గతంగా కలకలం సృష్టించింది. సొంత పార్టీ నేతలపైనే ఇలాంటి పోస్టులు పెట్టడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. పార్టీలోని ఒక వర్గం తమ పైన పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తోందని ఓ ఎంపీ వాపోయిండు. క్రమశిక్షణకు మారుపేరు తమ పార్టీ అని పదే పదే ప్రకటించుకునే జాతీయ నాయకత్వం తప్పుడు ప్రచారం చేసిన సొంత పార్టీ వారిపై చర్యలు తీసుకోకపోవడం విస్మయం కలిగిస్తోందని తప్పుపట్టారు. అంతేనా, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లోపించిందన్న అంశాన్ని కొంతమంది నేతలు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు బీజేపీని టార్గెట్ చేసిన సందర్భాల్లో వాటిని సమర్థంగా తిప్పికొట్టలేకపోయారని నివేదించారు. అదే సమయంలో ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన జాతీయ పార్టీ కీలక నేత ఒకరు ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీలో కొనసాగుతున్న అవాంఛనీయ పరిస్థితిని జాతీయ నాయకత్వం సీరియస్గా తీసుకుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కీలక ప్రజాప్రతినిధుల మధ్య ఆధిపత్య పోరు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య కొనసాగుతున్న అంతర్గత విభేదాలు పార్టీ పురోగతికి అడ్డంకిగా మారుతున్నాయని గుర్తించాయి. రాష్ట్ర పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోందని, క్యాడర్కు జోష్ ఇచ్చేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టబోతుందని తెలిపాయి. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించబోతోందని, సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణతో రంగంలోకి దిగబోతుందని వివరించాయి. కొత్త పాత అన్న తేడా లేదు, అంతా కమల కుటుంబమే అన్న నినాదాన్ని మరింత విస్తృతం చేయాలని భావిస్తోందని తెలిపాయి. ఇప్పుడు మన మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి, హుజూరాబాద్ ఉంది. ఆ హుజూరాబాద్ మీద బండి సంజయ్ పెత్తనం చేయడం వల్ల ఒక్కటి కూడా రాకుండా ఆయన కనీసం ఒక్క మున్సిపల్ చైర్మన్ అయినా మీకు దక్కే అవకాశం ఉంటుండే కదా. ఆ ఈటల రాజేంద్రకి అప్పచెప్తే అనవసరంగా పోయినా లేలు పెడితే ఎటు కాకుండా పోతుంది. ఇప్పుడు ఆ ఇద్దరు నాయకుల మధ్య ఉన్న విభేదాలు ఏ స్థాయికి చేరినాయంటే పచ్చగడ్డి వేస్తే బగ్గు అంటది అన్నది చాలా చిన్న లైన్. అది ఇంకేమన్నా పెద్దవి ఉంటే మాట్లాడుకోవాలి, అంత భయంకరంగా ఉంది వాళ్ళిద్దరి మధ్య క్లాషెస్. ఎన్ని రోజుల నుంచి ఉంది? ఇప్పటి నుంచా దాదాపు 1-2 సంవత్సరాలు అవుతుంది. ఏమన్నా దాన్ని మార్చగలిగే పరిస్థితి ఉందా? మార్చగలిగే ప్రయత్నమైనా హైకమాండ్ చేసిందా? ఇద్దరిని కూర్చోబెట్టి మీరిద్దరు బీసీలే కదా, మీరిద్దరు కలిసి కొట్లాడితే తెలంగాణలో అధికారం అవకాశం ఉంది కదా అని చెప్పే ప్రయత్నం హైకమాండ్ చేసిందా? చేసినా ఇంటలేరా? వినకపోతే మరి వినని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఈడ అధికారంలోకి ఇప్పుడు ఫస్ట్ అధికారంలోకి వచ్చాక నువ్వా నేనా ఎవడు లీడర్ అన్నది అప్పుడు తేల్చుకోవాలి. కానీ ఈ ఆల్లేదు చూడలేదు ఇంకేదో అన్నట్టు అసలు ఏమీ లేనే లేదు, ఇప్పుడే అనుకుంటున్నారు వీళ్ళు. ఇగో పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ వైఖరిపైన కొంతమంది సీనియర్ నాయకులు, జిల్లా పార్టీ ఇన్ఛార్జీలు, అధ్యక్షులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన వైఖరి తప్పుపడుతూ జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు కూడా చేసిరట. ముఖ్యంగా పార్టీ పదవుల్లో తమ సిఫారసులను తివారీ బుట్టదాఖలు చేయడంపై ఒకరిద్దరు ఎంపీలు రగిలిపోతున్నారు. పార్టీ కోసం రాత్రింబవళ్లు పనిచేస్తున్నాం, ఏ కార్యక్రమం ఇచ్చినా చిత్తశుద్ధితో చేస్తున్నాం, అయినా సమీక్షా సమావేశంలో అందరినీ ఒకే ఘాటిన కట్టినట్టుగా తివారీ మమ్మల్ని కించపరచడం మాకు అవమానం అనిపించింది అని ఒక పార్టీ సీనియర్ నాయకుడు వాపోయినట. తివారీకి క్షేత్రస్థాయిలో పరిస్థితి పైన అవగాహన లేదు, తెలుగు భాష అంతకన్నా రాదు, అన్నింటికీ మించి ఆయన చెప్పినట్లే చేయాలి అని హుకుం జారీ చేస్తారు తప్ప సాధ్యాసాధ్యాలపైన కనీసం సమీక్షించరు అని మరో సీనియర్ నాయకుడు తప్పుపట్టిండట. ఈ కాంగ్రెస్ అనుకుంటాను లొల్లి, కానీ కాంగ్రెస్ల కంటే డబుల్ ఉన్నాయి ఇంట్లో. కాంగ్రెస్లో గొడవలు వాళ్ళేమో ఓపెన్గా అనుకుంటారు, వాళ్ళేమో ఓపెన్గా గాంధీ భవన్ గేట్లు డోర్లు అన్నీ ఓపెన్ చేసి తన్నుకుంటున్నాం రండి మీడియా వాళ్ళని అందరిని పిలిచి తన్నుకుంటారు. ఇలా అట్లా కాదు, మొత్తం చుట్టూ డోర్లు వేసి లోపల తన్నుకుంటారు వీళ్ళు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాంగ్రెస్ల కంటే భయంకరంగా ఉన్నాయి ఇంట్లో.